నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్కి భారతదేశ బడ్జెట్లో వాటా ఎంత, అసలు వస్తున్నది ఎంత? అన్నిటికీ మించి విభజన హామీలపైన బాధ్యత తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్రాలు కోరితేనే ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? అనేక హామీలు గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇచ్చాయి. అలానే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అనేక హామీలను అమలు చేస్తున్నాం అనేటువంటి మాటను చెప్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాజధానికి 1000 రూపాయలు బడ్జెట్లో కేటాయింపు. ఇక ఇంకో వైపు నుంచి చూస్తే విశాఖ రైల్వే జోన్కి సంబంధించి అసలు భూ కేటాయింపులే ఇంకా అందలేదనేటువంటి వాదన. ఇందులో ఏది నిజం? ఈ అంశాలపైన మనం విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రత్యేక హోదా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం. బడ్జెట్కి సంబంధించి ఓ చర్చ వచ్చిన తర్వాత ఈ 1000 రూపాయల కేటాయింపు అనే దాని మీద ఎక్కువ విస్తృతంగా చర్చ జరిగింది. ట్రోలింగ్స్ కూడా జరిగినాయి. ఏంటి, ఏ విధంగా చూడాలి? ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతికి 1000 రూపాయలు కేటాయింపు. రాజధానికి రైల్వే మార్గానికి దాంట్లో 1000 రూపాయలు కేటాయింపు. అది యాక్చువల్గా టోకెన్గా పెడతారండి. అందుకే ప్రాజెక్టులు లేపేయకుండా. కానీ చిత్తశుద్ధి లేదని అర్థమవుతుంది. టోకెన్గా పెట్టినందుకు సంతోషించాలో, లేదంటే కనీసం దానికి ఒక 200 కోట్లు కేటాయించి డిపిఆర్ అయిపోయినప్పుడు మిగతా అది వర్క్ కనీసం ఏమన్నా కాంట్రాక్ట్ మొదలు పెట్టాలి. అసలు దారుణంగా ఉంది పరిస్థితి. కానీ దీని మీద ఒక్కడు మాట్లాడేవాళ్ళు కిక్కురు మంటలేదు, సౌండ్ లేదు. దీని ప్రాబ్లం అంతా శాస్త్రవేత్తలు అందరూ పరిశీలించి చాలా విచిత్రమైన జబ్బని ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు పెట్టారండి. వీళ్ళకి కొత్త వైరస్కి ఇప్పుడు దీనికి ఏం చేయాలనేది ఒక టీకా వేయాల్సి వస్తుంది. దానికి అల్లూరు సీతారామరాజు టీకాని తయారు చేయడానికి కూడా మేము సైంటిస్టులు రిక్వెస్ట్ చేస్తున్నాం. పౌరుషం తెచ్చుకుంటారు. ఢిల్లీ పాఠశాల దగ్గరికి వెళ్ళి తలకాయ ఉంచుకోవడానికి కనీసం అక్కడ పోరాటానికి ఒక పార్టీ వాళ్ళకి అల్లూరు సీతారామరాజు టీకా వ్యాక్సిన్ అన్నమాట. టీకా అంటే వ్యాక్సిన్. ఒకళ్ళకి కుమరం భీముడి వ్యాక్సిన్ ఇవ్వాలి. ఓకే. ఒకళ్ళకి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు వ్యాక్సిన్ ఇవ్వాలి. ఇంకొకళ్ళకి కనీసం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశమూర్తులు గారు వ్యాక్సిన్ ఇవ్వాలి. చాలా బాగుంది. కన్నిగంటి హనుమంత్ గారి వ్యాక్సిన్. అలాంటి అన్ని వ్యాక్సిన్ వేసి తప్ప వీళ్ళు అలా కనీసం రాష్ట్రానికి అన్యాయం జరిగిందనేది మాట్లాడటానికి కూడా బయటకు రాని చచ్చిన చేతకాని రాజకీయ నాయకులను ఆంధ్రప్రదేశ్ ప్రజలు భరిస్తున్నందుకు సిగ్గుతో తల ఉంచుకోవాలి. కానీ ఒకటి అంటే ఆంధ్రప్రదేశ్కి విభజన హామీల్లో ప్రధానమైనటువంటి అంశాలు రాజధాని, రైల్వే కోచ్ కానీ, అలానే వెనుకబడిన ప్రాంతాలు ప్యాకేజీలు. సరే, ఎలాగో ప్రత్యేక హోదా అనేది అది చాలా పెద్ద అంశం అయిపోయింది. రాయితీలు నేను రాయితీలు ఇంపార్టెంట్ ఏంటంటే దేశ ప్రజలందరూ తెలుసుకోవాల్సింది. దీంట్లో ప్రపంచం మొత్తం మీద అతి తక్కువగా దుబాయ్లో 0% ట్యాక్స్ ఉంటుంది. మనం ఎత్తుక్కోవాలి. సెయింట్ కిట్టీస్లో కూడా 0% నామినల్గా ఉంటుంది. దుబాయ్లో 0% ట్యాక్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు సింగపూర్లో 17% ట్యాక్స్ ఉంటుంది. మలేషియాలో తక్కువ ఉంటుంది. అంటే ఆ సేజ్ కొన్ని చోట్ల పెట్టింది. ఇండియాలో 2022 చట్టం మార్చి 23 గవర్నమెంట్ చేసి ఇండియాలో కూడా 0% ట్యాక్స్ కింద ఒక ప్రాంతం తీసుకొచ్చారు. తెలుసా మీకు? ఓకే. ఏ ప్రాంతం? ఎవరు ఏ ప్రాంతం ఉంటుంది, ఏదున్నా ఆల్ రోడ్ లీడ్ టు గుజరాత్ అయిపోయిందండి. ఆ మహానుభావులకి ఆల్రెడీ అహ్మదాబాద్ నగరం ఉంది. ప్రపంచంలో ఈ యునెస్కో వారసత్వ, ఇండియాలో వారసత్వ నగరంగా గుర్తింపు తెచ్చేసుకున్నారు. ఫస్ట్ దానికి ఎన్నో చేసుకోమనే దేశం. అక్కడి నుంచి గాంధీనగర్ మెట్రోలు వేసుకున్నారు. నేను అడుగుతున్న హైదరాబాద్ మెట్రో నుంచి ఎయిర్పోర్ట్కి వేసుకోవాలంటే కనీసం వాళ్ళు సహకారం అందిస్తున్నారా? ఎవరు? విశాఖపట్నం మెట్రోకి రూపాయి ఇచ్చారా? ఎవరు? ఇంతకుముందు ₹1,00,000 ఇచ్చారండి. అది కేంద్రంలో ఉన్న అధికారి బిజినెస్ క్లాస్లో వచ్చి ఇలా చూసి స్టార్ హోటల్ దిగి వెళ్ళిపోవడం సరిపోదు. మళ్ళీ మనం ఇచ్చుకోవాలి. చెప్తున్నాను, అంత దౌర్భాగ్య స్థితిలో నెట్టేస్తే నేను అంటున్నాను, ఏ పార్టీ వాళ్ళన్నా నాకు అవసరం, అందరూ కావాలి. నాకు తెలుగు జాతి పెట్టి అందరూ వాళ్ళు తిట్టుకున్నాను, బాధలేదు. నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందో లేదో గమనించుకోండి. వాళ్ళ భావితరాలు దెబ్బతింటాయండి. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట రైల్వే మంత్రి కూడా చాలా క్లియర్గా చెప్పారు. రైల్వే జోన్కి సంబంధించి అసలు ల్యాండ్ కేటాయింపు అనేది కానీ బదలాయింపు కానీ జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళ తప్పిదాలు, దీనికి కేంద్ర ప్రభుత్వం హామీలను అమలు చేయలేదు అనడం సంభవం కాదు అనేటువంటి వాదన ఉంది. ఏమంటుంది? వస్తుంది. దాని ముందు డెఫినెట్గా వ్యాలిడ్ పాయింట్. దాని ముందు ఏంటంటే అది ఎక్కడొచ్చిందో తెలుసుకోండి. 0% ట్యాక్స్ అని వాళ్ళు గాంధీనగర్ కాకుండా ధోలేరా సిటీ అని ఈ దేశంలోనే ఏషియాలోనే పెద్ద సిటీ కింద తెచ్చుకుంటున్నారంట. అది సరిపోలే, ఆకలే. గిఫ్ట్ సిటీ అని 4,50,000 కోట్లు బిజినెస్ డన్ చేసామని క్రియేట్ చేసామని చెప్పేసి దాంట్లో మొత్తం విదేశాలను అక్కడ ట్రాన్స్ఫర్ చేయండి 0% ట్యాక్స్ అని చెప్పి. ఏమైంది? మాకు ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు, విభజన హామీలు ఇవ్వాలంటే రాయితీలు ఇన్సెంట్ ఇస్తే మా దగ్గరికి ఇండస్ట్రీస్ వస్తాయి కదా, సాఫ్ట్వేర్ వస్తాయి కదా మొత్తుకుంటే తెలుగు జాతికి, ఈవెన్ తెలంగాణకు కూడా ఐటీఆర్ లేకుండా చేసిన దిక్కుమాల బ్యాచ్ గురించి ఎందుకని నాకు అర్థం కాదని మాట్లాడతారు.
సో ఎందుకు రాజకీయ నాయకులకి వాళ్ళ మధ్య ఉన్న అవగాహన అనుకోవాలా? అవగాహన లేదు, పాడు లేదండి. ఎందుకు మరి డెంగ్యూ మిక్స్ జబ్బు వచ్చింది వీళ్ళకి. ఇక్కడ ఒక్కొక్కరు టైగర్స్, ఏం టైగర్ అంటే రాయల్ బెంగాల్ టైగర్ ఉంటుంది, ఒకటేమో ఏషియన్ గిరిట్ లైన్ అంట, ఇంకోటేమో ఆఫ్రికన్ ఎలిఫెంట్ అంట, పెద్ద ఏనుగు. ఇక్కడన్నీ ఉన్నాయి, సింహాలు గర్జిస్తాయి, పులులు గాండ్రిస్తాయి, ఏనుగులు గేంకరిస్తాయి. ఢిల్లీ వెళ్ళి మాత్రం పిల్లిలా కూడా సౌండ్ చేయలేదు. నేను అన్న మాట హార్దిగాళ్ళు అభిమానులు కనిపించానని చెప్పిన సత్యం చెప్పమని. ఎందుకని నోరు పడిపోయిన వీళ్ళకి ఒక్కొక్కరికి. ప్రత్యేక హోదా సాధన సమితిగా మీరు చేస్తున్నటువంటి ఉద్యమాలకి ఆందోళనకి ఒక కొనసాగింపుగా చూస్తే ఇదే డిమాండ్లు రాజకీయ పార్టీలు కూడా ఎత్తుకున్న ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక పార్టీ పెట్టారు ప్రత్యేక హోదా అంశం పైన. ఆయన కూడా ప్రత్యేక హోదా సాధన సమితిలో వారు కూడా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి చాలా గట్టిగా దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కలిసి మేమందరం పనిచేస్తున్నాం. రైట్. రాజకీయ పార్టీలు కూడా ఇదే అంశం పైన ఇప్పుడు ఎన్నికల ఎజెండాగా వచ్చేసిందని అనుకోవాలా? షర్మిల గారు వెళ్ళి ఢిల్లీలో ఆందోళన చేశారు, ఏపీ భవన్లో ఆందోళన చేశారు, అరెస్టులు, పర్మిషన్స్ లేవు, ఇవన్నీ జరిగి మళ్ళీ రేపు మీరు ఢిల్లీ వెళ్తున్నారు ప్రత్యేక హోదా మీద ఆందోళన చేయడానికి. మేము నెల రోజులు కదండి ఎప్పుడు కాడి పడలేదండి. 2019 ముందు కంటే 2019 తర్వాత భీకర ఉద్యమం చేశాం. 26 జిల్లాల్లో మన దీక్షలు పెట్టాం. 30 తారీఖున, అంతకుముందు 26 జిల్లాల్లో ద్రౌపది ముర్ము గారికి ఓటేసి జూలై 18 తారీఖున ధర్నాలు పెట్టాం 26 జిల్లా కేంద్రాల్లో. ఇంత వార్త 1%. అంతకుముందు కూడా వేయలేదండి ఎక్కువ. 2019 కూడా 30% వేసేప్పుడు 1%, 4%. ఆ చూపించిన 1%కి ధన్యవాదాలు చెప్తున్నాయి. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం నాకు అర్థం కాదండి. అక్కడ మొత్తం అక్కడే లక్ష్మీనారాయణ కూర్చున్నారు, విజయవాడలో కూర్చున్నాం, దీక్షలు చేస్తూ ఉంటే కనీసం వార్త మూల పక్కన వేసి ఒక పార్టీలో అధికార ప్రతినిధి మంచివాడు ఆయన ఏదో మాట్లాడే విషయం లేదు, పెద్దగా టాప్ పేజీలో ఫ్రంట్ పేజీలో వాదన. నాకు ఏ పార్టీలకు ఆ పార్టీలు అయిపోతూ ఉంటే ప్రజా సమస్యలు తీసుకెళ్తే ఎవరు తెలియజేస్తారు చెప్పండి? సోషల్ మీడియా మీద ఆధారపడట్లేదు ఈ ఎజెండా పైన. అలా ఎందుకు అనుకోకూడదు? ఈ ఎజెండా పైన ప్రజలు రియాక్ట్ అవ్వట్లేదా? ఆసక్తి చూపించట్లేదా? ఏంటి సమస్య? ఏం లేదు. వీళ్ళు తొక్కి బీజేపీ అడుగులకు మడుగులు వస్తే వాళ్ళు తొక్కేయండి అని చెప్తే తొక్కేస్తున్నారు పార్టీలు. నేను మీడియా గురించి మాట్లాడిన పార్టీలు తొక్కండి అంటే ఏం బీజేపీని చూడగానే చికెన్ గుంజా వచ్చినట్టు వండి కొడుతుంటే ఏం చేస్తారు? వాళ్ళు ఏం చెప్తే కొంతమంది వచ్చేస్తూ ఉంటారు. ఏంటంటే భావితరాల భవిష్యత్తు దెబ్బతింటుందంటే నేను చెప్పిన మాట కోస్తా రాయలసీమలో ఉన్న బిడ్డలో ప్రతి ఒక్కళ్ళు ఏనండి ఒక్క మాట. సాఫ్ట్వేర్ రంగంలో ప్రపంచంలోనే తెలుగు వాళ్ళు నెంబర్ 1 ఉన్నారు. మీరు సిఆర్టీలు వెళ్ళండి, గురుగాం వెళ్ళండి, ముంబై వెళ్ళండి, పూణే వెళ్ళండి, హైదరాబాద్ వెళ్ళండి, బెంగళూరు వెళ్ళండి. ఈ తెలుగు వాళ్ళు అత్యధికులు కోస్తా రాయలసీమ ప్రాంతవాసులు ఉన్నారు న్యాచురల్గా ఏదన్నా కానీ. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసినప్పుడు 1000 కోట్లు దాదాపు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్, ఏదో ఎంప్లాయీస్ మోడల్ అనమాట. వారు పదవి దిగిపోయినప్పుడు కూడా 1100-1200 కోట్లు అంటండి. గౌరవ ముఖ్యమంత్రిగా ఇప్పుడున్న యువనేత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 2024 జనవరికి కూడా 2000 కోట్లు అంట. ఏంటి తక్కువ అండి? నేను చెప్పే దాంట్లో చాలా బాధగా ఉంది. 10 లక్షల ఉద్యోగాల పైన తెలంగాణలోకి కేంద్రీకరించబడి స్థాపించబడి ఈ గత 10 సంవత్సరాల్లో దాదాపు 6 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చి తెలంగాణలో 2024 ఆఖరి నాటికి 3 లక్షల కోట్ల రూపాయల పైగా సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేసే స్థితికి వెళ్ళినప్పుడు తోటి తెలుగు రాష్ట్రం అన్ని సదుపాయాలు ఉండి మేధో సంపత్తి ఉండి సమానంగా తెలుగు బిడ్డలాగా అందరిలాగా ఉండి ఎందుకని అవమాన భారంతో మిగతా వాళ్ళు ఎక్కడెక్కడ కూడా పట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏంటండి? నేను చెప్పింది ఇవాళ తెలుగుదేశానికి ఓకేపాకి మిగతా వాళ్ళకు నచ్చకపోవచ్చు, నేను చెప్పింది వాస్తవం. ఇది మానేసి కానీ ప్రాక్టికల్గా ప్రత్యేక హోదా అనేది సాధ్యం కాదు కాబట్టి అది ముగిసిన అధ్యాయం అని కేంద్రం చెప్తుంది. వాళ్ళు నీచ నికృష్ట అధమాధముల కేంద్ర ప్రభుత్వం ప్రకటించేవాళ్ళు. ఎందుకన్నానంటే మోసం చేస్తున్నారండి. ప్రత్యేక హోదా వచ్చే రాయితీలు ఇంకా కూడా 2027 మార్చి 31 వరకు అనేక ఈశాన్య రాష్ట్రాలతో సహా అనేక రాష్ట్రాల్లో అమలు అవుతున్నాయండి. అది ముగిసిన చాప్టర్ని ఎలా అంటారండి? పైగా ఒకళ్ళేమో ఫైనాన్స్ కమిషన్ అంటారు, 5th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ చెప్పారు మేము ఎప్పుడు ఆపలేదు ఇవ్వండి అని. నిర్మలా సీతారామన్ గారు అక్కడికి వెళ్ళి స్పెషల్ స్టాటస్ మేము పాండిచ్చేరికి ఇస్తామని ప్రకటించారు. ఇంకోటి మాట్లాడుతున్నారు. అంటే పచ్చి స్వార్థం కోసం దుర్మార్గంగా చేస్తుంటే ఏం చేయాలి చెప్పండి? వీళ్ళు ఆడిస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు అన్న సబ్జెక్టు ప్రత్యేక హోదా అనేది రాహుల్ గాంధీ గారు అధికారంలోకి వాళ్ళ పార్టీ వస్తే ఇచ్చే మొట్టమొదటి సంతకం అని చెప్పి ప్రకటించారు. ఈ దేశ చరిత్రలో ఏదన్నా ముఖ్యమైన రాజకీయ పార్టీ మేము అధికారంలోకి వస్తే మొదటి సంతకం జాతీయ స్థాయిలో మన స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో ప్రకటించిన సంఘటన లేదండి. ఇదే ఈ కాశ్మీరు ఎన్ని సమస్యలు కాదు, నేషనల్ బిల్లు యూనిఫామ్స్ ఇది కాదు, ఇదే మొదటి సమస్యగా మట్టారంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి.
ఖచ్చితంగా ఇద్దరు ఎంపీలండి. ఆవిడేమో ఇలా కూర్చునేది. ఆవిడ ఎవరో విజయశాంతి గారు ఇటు కుర్చీ తిప్పుకుని ఇటు కూర్చున్నారు. కేసీఆర్ ఎడమొహం పెడమొహంగా ఇద్దరు ఎంపీలు ఉండి టీఆర్ఎస్కి మొత్తం ఏకం చేసి రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు భావితరాల భవిష్యత్తు అవసరమైంది. అక్కడ పోరాడి తెచ్చుకోలేరండి, ఏకం అవ్వలేరా? ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళు ఆడిస్తున్నారు. తోలుబొమ్మలు ఆడి చూశారు మీరు రాజస్థాన్లో. పప్పెట్ షో చాలా బాగుంటుంది. ఆ పప్పెట్ షోలో ఇవాళ మోషగారులు ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి కానీ విభజన హామీలకు సంబంధించి కానీ ఏదైనా లింక్ ఉందా? ఎందుకు నామమాత్రం కేటాయింపులే జరుగుతున్నాయి? 2024 ఎలక్షన్స్లో వచ్చేటువంటి ఫలితాలపైన ఆంధ్రప్రదేశ్ పైన కేంద్రానికి కరుణ కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి సంకేతాలే ఉన్నాయి. వాళ్ళు కట్కోటక సామ్రాట్స్. ఎప్పుడైతే మన అయోధ్య మాట్లాడదామండి తర్వాత, కానీ చెప్తే ఎప్పుడైతే వాళ్ళు ఒక్క గుమా వ్యాపారులకు మాత్రమే పట్టించుకుంటారు. కర్ణాటకలో ఆ ప్రభుత్వాన్ని నెగ్గించినా కర్ణాటక కూడా పెద్ద చూపించలేదు. మొత్తం ఆల్ రోడ్స్ గుజరాత్ లేకపోతే మార్వార్, గుజరాత్ అండ్ మార్వార్ ప్రాంతాలకి వీళ్ళకి మొత్తం అంతా తరలించి వెళ్ళిపోయే పరిస్థితి కనపడతా ఉంటే గుండె ద్రవించిపోతుందండి. నా తెలుగు బిడ్డలని మీకు ఇంతకుముందు మాట్లాడుకున్నాం. పేక మీద కత్తి పెట్టారు, బతిమాలారు, ఏం చేశారు? ఎక్కడ జీవీకే రెడ్డి గారు 81 సంవత్సరాల్లో కోవిడ్ పేషెంట్తో పెడతా ఉంటారా? ఆయన సమాధానం ఇప్పుడు బయటకు వచ్చి నన్నేం అనలేదు, నేనే ఇచ్చాను 10 సార్లు చెప్పారంటే డౌట్ వచ్చింది ఆయన ఎంత బెదిరించారు. అలాగే మా మధుసూదన్ రావు గారు పవర్ ప్లాంట్లు, జిఎంఆర్ ఇన్ఫ్రా అది ఆ ప్రాజెక్ట్స్ అండి, ఏది వాళ్ళది ఎర్తన్ పవర్ ప్లాంట్స్ 2, తర్వాత నవయుగ వాళ్ళది కృష్ణపట్నం పోర్టు, డివిఎస్ రాజు గారిది గంగవరం పోర్టు, ఇవన్నీ ఆదాని గారు దగ్గర కూర్చుని కంటి చూపుతోనో కత్తితోనో వేసేసారండి. నా తెలుగు బిడ్డలో ఈ మాత్రం కూడా లేకుండా మా మోడీ గారు జిందాబాద్ ఓ బ్యాచ్ ఉంది. ఢిల్లీ పర్యటనలో మీరు ఏం చేయబోతున్నారు? ప్రత్యేక హోదా ఆందోళన. మీరు ఇప్పుడు విశాఖపట్నం రైల్వేది కూడా చెప్తున్నానండి. మేము ఆ రోజు బరూరు లాకర్లో ఆమన్ దీక్షలో ఉన్నాం. ప్రత్యేక హోదా ఇవ్వని హామీల సాధన సమితి విశాఖపట్నం రైల్వే జోన్ కోసం. అందులో కొంతమంది పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నప్పుడు మోడీ గారు రావడానికి 3 రోజుల ముందే మరి ఏమనుకున్నారు? మా మీద కరుణ కలిగిందో అయితే ధన్యవాదాలు, నా జాతికి మేలు జరిగినందుకు ఆ రోజు ప్రకటించారు. మీరు గమనించండి, చెప్తున్నాను. ప్రకటించిన తర్వాత నేను ఆ జోన్కి ఆ రైల్వే రాయగఢ్ దానికి డబ్బులు కేటాయించాం, ఇంత 90 లక్షలు కావాలి, 6 కోట్లు 9 కోట్లు అని చెప్పి ఇంతవరకు కూడా నాటకం ఆడతా రాష్ట్ర ప్రభుత్వం మీద దోసేయటం అలవాటు. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కొంత ఉండొచ్చు. అక్కడ బీఆర్టీఎస్ రోడ్డుకి 13 ఎకరాలు అమ్మితే ఇక్కడ వాళ్ళు ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్కి 53 ఎకరాలు మొడసర్లో అని అక్కడ విశాఖపట్నంలో దానికి ఇస్తా అన్నారు. 27 ఎకరాలు అప్పగిస్తా అన్నారు. వీళ్ళేమన్నా 27 ఎకరాలు తీసుకుని మిగతా చేసుకోవచ్చు కదా. బిల్డింగ్లు వీళ్ళు భారీ బిల్డింగ్ కట్టేస్తారు, కోట్లు కట్టేస్తారు. డివిజన్ రైల్వే మేజర్ డిఆర్ఎం లేపేశారు. అంటే 110 సంవత్సరాల చరిత్ర గల విశాఖపట్నానికి డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ లేపేసి ఆఫీస్ బదులు జోనల్ ఆఫీస్ పెడతారు. ఆ స్టాఫ్ని అక్కడ అడ్జస్ట్ చేసి 5 పెంచుతారు కదా. విలాసంగా కూర్చుండానికి కొంచెం 4 బ్లాకులు కడతారేమో. క్వార్టర్స్ కూడా చెప్తున్నా అండి, నా విశాఖపట్నం విజయవాడ కంటే కూడా అత్యధిక రవాణా రంగంలో చాలా ఫేమస్. మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్ జిఎం డీల్ చేయడు, జోనల్ మేనేజర్ డీల్ చేయడండి, డివిజన్ రైల్వే మేనేజర్ డీల్ చేస్తారు డిఆర్ఎం గారు. అది విజయవాడకి వెళ్ళాలి పెద్దానికి. విజయవాడ డెఫినెట్గా విజయవాడ గుంటూరులో కూడా మా జోన్ 5 డివిజన్స్ ఉన్నాయి. కానీ విశాఖపట్నం ఎత్తేటువంటి ఏంటి జోన్ పెట్టామని చెప్పడానికి ఇంకా దారుణం ఏంటంటే నేను చెప్తున్నాను, వీళ్ళు ఎంత దారుణంగా అనమాట. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చేస్తున్నారు. ఏమని మీరు నిధులు ఇవ్వట్లేదు మ్యాచింగ్ లాంటివి. ఏందండి నీ గుజరాత్కి ఎట్లా చేసుకున్నావు సార్ మీరు? గుజరాత్కి ఏమో అప్పుడు మా రేణిగుంట లైన్ ఒకటి ఉంది ఇక్కడ. ఈ లైన్ కంటండి మన భూసేకరణ కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. అంటే ప్రాజెక్టు 100 కోట్లు ఖర్చు అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం 60% భూ ఖర్చు అంతా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. అది కాకుండా అది వేసే 40%లో దాంట్లో 50% పెట్టాలి. అంటే ఇంకో 20%, 80% రాష్ట్ర ప్రభుత్వం. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం పెడితే నువ్వు 20% ఇచ్చి నేను ఇచ్చాను. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవాలండి? వీళ్ళు పేక మీద కత్తి పెట్టి ఒప్పించారండి. గుజరాత్లో చేయించండి. గుజరాత్ ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఇలాగా. మహారాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మొత్తం ఖర్చులో పెట్టుకో, భూసేకరణ చేసుకో. ఏందండి ఇది నాకు అర్థం కాదు. ఢిల్లీ పర్యటనలో ప్రత్యేక హోదా పైన మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా కేంద్ర మంత్రులను కలవడానికి ప్రయత్నిస్తాం. దాంతోపాటు ఫోకస్గా 7వ తారీఖున మేము ఖచ్చితంగా అక్కడ ధర్నా ఉంటుంది. తర్వాత విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యోగస్తులందరికీ సంఘీభావం తెలుపుతాం, వాళ్ళ ధర్నా కూడా ఉంటుంది. అలాగే కేరళ ముఖ్యమంత్రి గారు, కర్ణాటక ముఖ్యమంత్రి గారు చేస్తున్న రాష్ట్రాల హక్కుల కోసం చేస్తున్న వారి ధర్నాలకు వెళ్ళి కేరళ భవన్కి, కర్ణాటక భవన్కి వెళ్ళి సంఘీభావం తెలుపుతాం.
సెమినార్ పాల్గొంటాం. 20 మళ్ళీ తర్వాత రోజు సెమినార్ ఒకటి నిర్వహిస్తున్నామండి. ఇది అక్కడ ఇంటలెక్చువల్స్తో ఢిల్లీలో ఉన్న మిగతా వాళ్ళందరితోనూ ముఖ్యమైన వాళ్ళతోనూ ఆంధ్రప్రదేశ్కి ఎంత అన్యాయం జరుగుతుంది, అది కనుక వస్తే మధ్యతరగతి ఎలాగా ముందుకు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇంటలెక్చువల్ సందర్ని పిలిచి అక్కడ కూడా ఒక సెమినార్ నిర్వహిస్తున్నాం. డెఫినెట్గా ప్రజల్లో ఆలోచన తీసుకురావడానికి ఈ రాజకీయ పార్టీలు అందరూ కూడా వాళ్ళ అవకాశం కోసం అండి. మేము మొట్టమొదటి వచ్చాం, కాంగ్రెస్ పార్టీ తర్వాత వచ్చి ఆ రోజు మునుకోటి గారి వరకు గట్టిగా రఘువీరెడ్డి గారు చాలా గట్టిగా ప్రయత్నించారు, సత్యనాథ్ గారు, కొంత రుద్రరాజు గారు. తర్వాత తగ్గిపోయి ఏం చేశారండి అగిదారి నుంచి. రైట్. ఇప్పుడు ఆవిడ వచ్చారు, గౌరవనీయురాలు శ్రీమతి షర్మిల గారు, వైఎస్ షర్మిల గారు వచ్చారు. ఇబ్బంది లేదు, ఉద్యమం ఎవరు చేసినా, కానీ ఉద్యమం ఆవిడతోనే మొదలైనట్టు మాట్లాడుతుంటే కొంచెం సరే, ఎవరైనా మంచి ఆశయంతో చేస్తారంటే అనుకోవాలి, కానీ మాకు అర్థం కాదు. మేము అందరినీ కలుపుకెళ్దామని చూస్తాం. రైట్. కానీ ఒకటి మాత్రం చెప్తున్నానండి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే, తెలంగాణ కూడా బాగుండాలంటే, అసలు నాకు తెలంగాణ కూడా అవసరం, తెలుగు జాతి మొత్తం బాగుండాలని కోరుకుని ఈ దేశం నెంబర్ 1గా ఉండాలి. విభజన హామీలు అమలు కావాలి, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రావాలా, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ఇప్పుడు లిమిటెడ్గా చేసి వేగన్ రిపేరింగ్ షెడ్కి మార్చేసినట్టు చేశారండి వాళ్ళు, అది కూడా రావాలి. ఐటీఆర్ వాళ్ళకు 2012లో అప్రూవ్ చేసి 14 నుంచి స్టార్ట్ కావాల్సి వస్తే ఐటీఆర్ని పక్కన అటకెక్కి ఇచ్చేశారు. అది కూడా కాకుండా ఇక్కడ రైల్వే లైన్స్ విషయంలో తెలంగాణకి మేము 4,000 కోట్లు ఇచ్చాం. ఇంతకుముందు 10 సంవత్సరాల దగ్గర దిక్కుమాలను ఫిగర్స్ అని పెట్టుకొస్తాను. ఏమనాలా రాజశ్రీ వైష్ణవ్ గారిని ఏమనాలో అర్థం కావట్లేదు. ఆ పాత మైకిస్తే చిలక పలుకులు పడినట్టు పలుకుతుంది. మధ్యప్రదేశ్ ఎంత అండి, ఎంత మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి ఎంత పాపులేషను? మధ్యప్రదేశ్ 29 సీట్లు ఉన్నాయి, 2 రాష్ట్రాలు ఇక్కడ 42 ఉన్నాయి చెప్తున్నాను. మధ్యప్రదేశ్కి 15,600 కోట్లు కేటాయిస్తారు, ఈ 2 రాష్ట్రాలు కలిపి మీరు మళ్ళీ 14,000 అంటారు. అది కూడా కాకుండా లాస్ట్ 23-24 అంటే బుల్లెట్ ట్రైన్కి ఈ దిక్మాల బ్యాచ్ అండి 19,600 కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది, తెలంగాణ 4,000 కోట్లు కేటాయించింది. అది మళ్ళీ కాకుండా గుజరాత్ నిధులు కేటాయించి వాళ్ళు బొమ్మాయి నుంచి గుజరాత్కి ట్రైన్ వేసుకుని బుల్లెట్ ట్రైన్ వేసుకుని మా అందరి నెత్తి మీద మా ఇండియా మొత్తం అక్కడ సంపన్నమైన రాష్ట్రాలు కదా, అద్భుతమైన సంపన్న రాష్ట్రం మొత్తం దోసి పెడుతున్నారు కదా. మా హైదరాబాద్కి ఎయిర్పోర్ట్కి కనెక్షన్ ఇవ్వరా, విశాఖపట్నానికి మెట్రో ఇవ్వరా, విజయవాడకి బిఆర్ మిగతా వాళ్ళకి ఇవ్వరా అండి, తిరుపతిని డెవలప్ చేయరా? వాడే తీసండి కంప్లీట్గా తెలుగు జాతి బిడ్డలు నేను ఖచ్చితంగా కోరుకున్నా. విశాఖ ఉక్కుని అమ్మేసే దుర్మార్గమైన ప్రక్రియకి ఏదైతే వ్యతిరేకిస్తున్నామో సింగరేణి గడ్డ మీద తెలుగు గడ్డ భూగర్భం ఉన్న గనులను తీసుకుని గుమా వ్యాపారులకి అప్పచెప్తే కూడా ఖచ్చితంగా వ్యతిరేకిద్దాం. రైట్. థ్యాంక్ యూ చలసాని శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేసింది. ఇది ప్రత్యేక హోదాకు సంబంధించి ఢిల్లీలో ఒక ఆందోళనల వేదికను ఏర్పాటు చేయబోతున్నాం అనేటువంటి మాట చెప్తున్నారు. మరోవైపు బడ్జెట్లో చేసినటువంటి కేటాయింపులన్నీ కూడా నామమాత్రంగానే ఉన్నాయి, విభజన హామీలకి పొంతన లేనటువంటి కేటాయింపులు జరిగాయి. ఈ అంశాలపైన రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు ఏవి నోరు మెదపకపోవడమే ఆంధ్రప్రదేశ్కి అలానే తెలుగు ప్రజలకి శాపమని చలసాని శ్రీనివాస్ గారు అన్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.